నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు కెరియర్ కౌన్సిలర్ రామకృష్ణ ప్రసాద్ గారు. వారిని అడిగి మనకున్న డౌట్స్ అని కూడా క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడున్న విద్యా విధానం కరెక్ట్ రూట్లో వెళ్తుందంటారా? ప్రస్తుతానికైతే లేదండి. ఎందువల్ల? ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రెజెంట్ ఒక 70 ఇయర్స్ నుంచి ఏదైతే ట్రెండ్ ఫాలో అవుతుందో మ్మ్. అదే ట్రెండ్‌లో ఉందండి. బికాజ్ సేమ్ బుక్స్, సేమ్ ఎగ్జామినేషన్, సేమ్ మార్క్స్. మ్మ్. ఆ ఫార్మాట్‌లోనే ఒక స్టూడెంట్ యొక్క ఎబిలిటీ గానీ డిసైడ్ చేస్తున్నాయి యాక్చువల్‌గా. మ్మ్. దట్ ఈస్ వెరీ రాంగ్. ఒక స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఎక్కడైనా ఉండొచ్చు. ఇట్ మైట్ బి ఆర్ట్, ఇట్ మైట్ బి ఇంజినీరింగ్, ఇట్ మైట్ బి మ్యాథమెటికల్, ఇట్ మైట్ బి మెడికల్. బట్ మనం ఎలా చేస్తున్నామంటే ఏదైతే ట్రెండ్ అవుతుందో ఇండస్ట్రీలో మ్మ్. ఆ ట్రెండ్ ప్రకారం ఫోర్స్ చేస్తున్నాము. అది ఫ్యామిలీ ప్రెషర్ అవ్వచ్చు, ట్రెండ్స్ అవ్వచ్చు, రిలేషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దట్ ఈస్ వెరీ రాంగ్ అంటున్నాను. అంటే ఇప్పుడు ట్రెండ్ ప్రకారం అంటున్నారు. అప్పుడు ట్రెండ్ ప్రకారం జరగకపోతే వీళ్ళకి ఆపర్చునిటీస్ రావట్లేదు కదా. దాని ప్రకారం అంటే ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. అవును. మేబీ డాక్టర్లు కాబట్టి వాళ్ళు ప్రాక్టికల్స్ బయటనే చేసుకోవచ్చు, కానీ అవును. ఇంజనీర్స్ కావచ్చు, ఇంకా ఫర్దర్గా కొంచెం స్టడీస్ డిగ్రీ కావచ్చు, ఏ పీజీ చేసినా సరే ప్రజెంట్ వాళ్ళు ఖాళీ అయిపోతున్నారు కదా. ప్రజెంట్ ట్రెండ్ ఫాలో అయిపోతే కష్టం కదా వాళ్ళకి. మరి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ట్రెండ్ ఫాలో అవ్వడం తప్పు కదండి. ట్రెండ్లో ప్రతిదీ ఫాలో ఒక ఫార్మేట్ అనేది ఉంటుందండి. లెట్స్ సే 10th తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ తర్వాత పీజీ. ఇలా మనం ఒక ట్రెండ్ ఫాలో అవుతున్నాం కానీ అసలు మన ఇంట్రెస్ట్ ఏంటి, మన ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది, నేను ఏం చదువుతున్నాను. లెట్స్ సే నాది మెడికల్ బ్యాక్గ్రౌండ్ అండి. ఓకే. మెడికల్ బ్యాక్గ్రౌండ్లో నేను మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి మెడికల్ బ్యాక్గ్రౌండ్లో ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఆ ఆపర్చునిటీస్ తెలుసుకొని చదివితే ఆ పర్టికులర్ ఫీల్డ్లో నేను ఎక్సెల్ అవుతాను. అది అవ్వకుండా నేను వేరే మ్యాథ్స్ చదివినా, ఫిజిక్స్ చదివినా, కెమిస్ట్రీ చదివినా కానీ ఎలా అవుతుందంటే మైండ్ అంతా డైవర్ట్ అవుతుంది. ఆ డీవియేషన్స్లో నా ఇంట్రెస్ట్ కోల్పోతున్నాను. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద యంగ్ జనరేషన్స్ ఆర్ వై దే ఆర్ జాబ్లెస్ అంటే దిస్ ఈజ్ ఓన్లీ ద రీజన్. దే ఆర్ స్టడింగ్ టువర్డ్స్ ద ట్రెండ్. వాళ్ళకి ఒక డిగ్రీ తర్వాత పీజీ చేస్తే బాగుంటుంది, పీజీ తర్వాత పిహెచ్డి చేస్తే బాగుంటుందండి. పిహెచ్డి చేస్తున్నారు, ఆ కోర్స్ మీకు ఇంట్రెస్ట్ ఉందా, ఆపర్చునిటీస్ ఉన్నాయా, జాబ్ ఆపర్చునిటీస్ ఎందులో ఉన్నాయి. మీరు అన్నట్టు ట్రెండ్స్ ప్రకారం వెళ్తే జాబ్స్ లేవంటున్నారు. ఇప్పుడు ఏఐ ట్రెండ్ అవుతుంది. ఒక డిగ్రీ చదివిన స్టూడెంట్ ఏఐ నేర్చుకుంటే ఆపర్చునిటీస్ ఉంటాయా లేవా అనేది పక్కన పెడితే ఏఐ నీకు ఇంట్రెస్ట్ ఉందా, నీకు అర్థమవుతుందా చదివితే. అర్థం కాకుండా 30,000 కట్టి అమీర్పేటలోకి వెళ్ళి నేను చదువుతాను అని అనుకున్నప్పుడు అర్థం కానప్పుడు ఆ 30,000 వేస్ట్, 6 months టైము వేస్ట్. అదే 6 months టైము, అదే 30,000 మీకు ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్ పైన పెట్టారనుకోండి, దెర్ ఈస్ 100% ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ జాబ్. దాంట్లో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. నాకు ఇష్టమైనది నేను చదువుతున్నాను, నేను చేస్తున్నాను అని. సో అలా ఫాలో అవ్వాలంటున్నాను. ఇప్పుడు బాగా టెక్నాలజీ పెరిగింది అండ్ దాంట్లో ఎక్కువగా వినిపించే పదం ఏఐ. అనేది చాలా. సో ఈ ఏఐ అనేది ఇప్పుడున్న పిల్లల భవిష్యత్తుకి ఎలా యూజ్ అవుద్ది? దాన్ని అంత సీరియస్గా తీసుకోవాలా, లేదంటే దాన్ని నేర్చుకోవాలంటే వీళ్ళు ఎలా శ్రమ తీసుకోవాలి? ఏఐ ఈజ్ వెరీ ఈజీ టు లర్న్ అండి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. బిఫోర్ ఏఐ అనే ప్రపంచం రానప్పుడు మన బ్రెయిన్ ఉందండి. ఓకే, లెట్స్ సే మీ ఆర్ గోయింగ్ ఆన్ ఏ బైక్. మీరు ఒక బైక్ పైన వెళ్తున్నారు, మీకు ఒక కాల్ వచ్చింది. కాల్ హెల్మెట్లో, అది మనకి అలవాటు కాబట్టి హెల్మెట్లో పెట్టి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు, డ్రైవ్ చేస్తున్నారు. ఒక లెఫ్ట్ అండ్ రైట్ టర్న్ వచ్చింది. రైట్ టర్న్ వెళ్తే మీ ఇల్లు వస్తుంది. ఓకే, ఆ రైట్ టర్న్ మీకు కాషియస్ లేకుండానే మీ బైక్ ఆల్రెడీ రైట్ టర్న్ తీసేసుకుంటుంది. హౌ ఇట్ ఈస్ హ్యాపెన్? అలవాటు కాబట్టి. సో యువర్ బ్రెయిన్ ఈజ్ ఆల్రెడీ ఇన్బిల్ట్ విత్ సమ్ టెక్నిక్స్. ఓకే, రైట్ సైడ్ వెళ్తే దీని ఇల్లు వస్తుంది కాబట్టి మన కాషియస్ లేకుండానే సబ్ కాషియస్గా అది టర్న్ తీసేసుకుంటుంది. సో సేమ్ థింగ్ ఏఐ ఈజ్ ఆల్సో బిల్డ్ ఆన్ సేమ్ బేసిస్. లెట్స్ సే నాకు ఈరోజు ఇంటర్వ్యూ ఉంది కాబట్టి ఆ ఇంటర్వ్యూకి నేను ఏం మాట్లాడాలనేది ఏఐతో మాట్లాడితే ఇట్ విల్ గివ్ ద ఆన్సర్స్. ఇలా మాట్లాడితే ఇలా వస్తుంది అని ఇవ్వచ్చు. లేదు, నాకు ఒక ఎగ్జామ్ ఉంది, మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ఉంది, నాకు థియరిటికల్ రాదు, ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ ఈజీ వేలా కావాలి అని అన్నప్పుడు ఇట్ విల్ గివ్. యూ షుడ్ యూజ్ ఆల్వేస్ ఏఐ యాజ్ యువర్ పర్సనల్ అసిస్టెంట్స్ టు గైడ్ యూ. అండ్ యూ షుడ్ నాట్ రిలే కంప్లీట్లీ. మీరు దానిపైన రిలే అవుతే ఇట్ ఈస్ అగైన్ ఏ ప్రాబ్లమ్ ఫర్ యూ. బికాస్ ఇఫ్ యూఆర్ నాట్ యూజింగ్ యువర్ ఓన్ బ్రెయిన్ ఇట్ విల్ స్టాగ్నెంట్లీ మీరు కాషియస్ అనేది తగ్గిపోతుంది, ఐక్యూ అనేది తగ్గుతుంది. సో టెక్నాలజీ పైన అంత డిపెండ్ అయ్యి కూడా ఉండకూడదు. ఇట్ షుడ్ యూజ్ యాజ్ ఏ అసిస్టెంట్ ఫర్ యూ. డౌట్ ఉంది, నాకు ఇక్కడ స్ట్రక్ అయ్యాను,
వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాసెస్ అడగండి. ఇట్ విల్ గివ్ సమ్ 3 to 4 ఆన్సర్స్. హ్మ్. చూస్ విచ్ ఆన్సర్ ఈస్ సూట్స్ యూ. హ్మ్. సో దట్స్ హౌ యూ కెన్ యూజ్ ఏఐ. ఓకే. రైట్. థ్యాంక్ యూ అండి రామకృష్ణ ప్రసాద్ గారు. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్ సో అండి. మచ్ అండి.